హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు మారిన కోతులు కథ. అనగనగా 3 కోతులు ఉండేవి. అవి ఎప్పుడూ చెడ్డ పనులే చేసేవి. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళ మీద రాళ్ళు వేసేవి, అరటి తొక్కలు విసిరేవి, పిల్లలు చేతుల్లోంచి పదార్థాలన్నీ ఎత్తుకుపోయేవి, వాళ్ళని కొరికేవి, ఇళ్లల్లోంచి గిన్నెలు చెంచాలు ఎత్తుకెళ్ళేవి. ఎప్పుడు ఏదో ఒక తుంటరి పని చేస్తూనే ఉండేవి. మిగిలిన కోతులు వాటికి నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా మీ మూలంగా కోతులన్నిటికీ చెడ్డ పేరు వస్తున్నది అని చెప్పేవి. అయినా అవి పట్టించుకోలేదు. తమ దారిన తాము అల్లరి చేస్తూ రౌడీ కోతులు అని పేరు తెచ్చుకున్నాయి. అకస్మాత్తుగా ఒక రోజున జూ నుండి కోతుల్ని పట్టుకునే వాళ్ళు వచ్చారు. వలలు వేశారు, తాళ్లు వేశారు, కనిపించిన కోతినల్లా వ్యాను ఎక్కించి తీసుకెళ్లారు. వాళ్ల నుండి తప్పించుకుందామని రకరకాల ప్రయత్నాలు చేశాయి. మన 3 కోతులను ఒక్క ప్రయత్నం కూడా ఫలించలేదు సరికదా. ఇవే దొంగ కోతులు అని జూలో పనిచేసే వాళ్ళు వాటిని గుర్తించారు. వాటిని 3టిని వేరుగా ఉంచి తిండి పెట్టకుండా మార్చి రకరకాలుగా సతాయించారు. అయినా అవి వాళ్లకు ఏమాత్రం లొంగలేదు. చివరికి ఒక రోజున ఓ సర్కస్ వాళ్ళు వచ్చారు. మా సర్కస్లో పనిచేసేందుకు కొన్ని కోతులు ఇవ్వండి అని జూ వాళ్లను అడిగారు. జూ వాళ్ళకి వాళ్ళంటే ఇష్టం లేదు. కానీ వాళ్ళు మన 3 కోతులతోటి బాగా విసిగిపోయి ఉన్నారు. ఎట్లాగైనా వాటికి బుద్ధి రావాలని ఆ 3 కోతుల్ని సర్కస్ వాళ్ళకి అమ్మేశారు. 3 కోతులు చాలా సంతోషపడ్డాయి. స్వేచ్ఛ దొరికినట్టే అనుకున్నాయి. కానీ వాటికి తెలీదు సర్కస్లో పనిచేయటం అంటే నరకమేనని. సర్కస్ వాళ్ళు వాటికి అన్నం పెట్టకుండా మార్చారు. కొరడాతో కొట్టి తాము చెప్పిన పనల్లా చేసేటట్లు వాటి చేత సాధన చేయించారు. అవి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ప్రతిసారి మరిన్ని శిక్షలు వేశారు. కొన్ని వారాలు గడిచేసరికి కోతులు 3టికి బుద్ధి వచ్చింది. ఊళ్ళో అల్లరి చేయకుండా ఉంటే హాయిగా ఉందుము కదా. మన అల్లరి వల్ల మనకి మనం కష్టాలు తెచ్చుకున్నాం. మిగిలిన కోతులకి కష్టం తెచ్చి పెట్టాం అని చాలా బాధపడ్డాయి. చివరికి ఒక రోజున అవకాశం చూసుకుని 3 పారిపోయి మెల్లగా ఊరు చేరుకున్నాయి. ఇప్పుడవి మంచి కోతులైపోయాయి. అల్లరి అస్సలు చెయ్యలేదు. చెడు చెయ్యొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడవద్దని సంపూర్ణంగా అమలులో పెట్టాయి. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ? మీకు నా కథలు నచ్చుతున్నాయా? నా కథలు గనక నచ్చితే నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.